YM6 న్యూస్ కి స్వాగతం. బస్తీలు కాలనీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని లోహియా నగర్ లో డివిజన్ ప్రెసిడెంట్ నాగేష్ యాదవ్ తో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో తన భార్య అనిత బద్రీనాథ్ యాదవ్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని గత కార్పొరేటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సమస్యలను పరిష్కారం చేస్తానని బస్తీ ప్రజలకు హామీ ఇచ్చారు. తన హయాంలో కట్టిన కమ్యూనిటీ హాలు శిథిలావస్థకు చేరిందని, సిమెంట్ రోడ్డు తమ హయాంలోనే వేశామని, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు తీరుస్తానని, కమిటీ హాలు 2వ అంతస్తు నిర్మిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నోళ్ళు ఇటు వైపు కూడా దొంగి చూసిన దాఖలాలు లేవు. ఏమా అంతే నేను కట్టించిన కమ్యూనిటీ హాలే. ఆ తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఇటు వైపు వచ్చింది లేదు, చూసింది లేదు. మళ్ళా ఇంటికి వస్తున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఒక మంచి కమ్యూనిటీ హాల్ మీ బస్తీకి కట్టిస్తా అని చెప్పి ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. తప్ప మళ్ళా ఎవ్వరు కూడా పెద్ద పనులు చేసిన దాఖలాలే లేవు. ఏమన్నా ప్యాచ్ వర్క్, ఆ మరమ్మతులు తప్ప అది కూడా బయట న్యాయం చేసిండని నమ్మితే అన్ని పనులు కూడా నేనే చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళా కూడా ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మీ బస్తీకి మంచి జరిగిందని మీరు భావిస్తే ఈ భద్రా నెంబడి ఉండురి ఖచ్చితంగా. దాంతోపాటు మీరందరూ కూడా నాతో పాటు నడువురి. ఖమ్మంలో మీరందరూ కూడా నాతో పాటు నడువురి. మీ బస్తీకి మంచి చేసే ప్రయత్నం నేను చేస్తా, ఖచ్చితంగా చేసి పెడతా. అంతే. అందుకే ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అక్కడ ఒక టర్మ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇంకో టర్మ్ బీజేపీ కార్పొరేటర్ ఉండే. వాళ్ళ టర్మ్ అయిపోయేదా కానీ మేము కూడా వెయిట్ చేస్తూ వచ్చినాము ఎంతవరకు పనిచేస్తారు అని చెప్పి. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, చేయలేకపోయారు. కాబట్టి మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది. మా డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని కూడా చేసి పెడతా అని చెప్పి మీ ద్వారా మా బస్తీవాసులందరికీ కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా దేశాల వారికి అన్ని పనులు ఏవైతే గతంలో వేసిన అన్ని చిన్న లైన్లు అప్పుడున్న జనాభాకు తగ్గట్టు వేసినాం. కాబట్టి ఇప్పుడు జనాభా పెరిగిర్రు, అవసరాలు పెరిగినాయి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇంజనీర్లు మొత్తం అందరినీ, యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తామని చెప్పి చేసి చూపిస్తాను కూడా మీ ద్వారా మా వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాం. రైట్.